మన ఇండియన్ రైల్వేస్ లో ఉండే చాలా ట్రైన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి కదా. భారతదేశంలోనే అత్యంత ధనిక రైల్వే స్టేషన్స్ అంటే ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే రైల్వే స్టేషన్స్ ఏవో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, భారతదేశంలోనే అత్యంత ధనిక రైల్వే స్టేషన్స్ ఏవి అంటే ఏ స్టేషన్స్ అయితే ఏడాదికి 3,000 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే స్టేషన్స్ ధనిక రైల్వే స్టేషన్స్ గా చెప్పవచ్చు. భారతీయ రైల్వేస్ నెట్వర్క్ అనేవి ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నది. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులు భారతీయ రైల్వేస్ లో ప్రయాణిస్తూ ఉంటారు. 7,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్స్ గుండా ప్రయాణిస్తూ భారతీయ రైల్వేస్ అనేవి ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే భారతీయ రైల్వే స్టేషన్స్ అనేవి ట్రైన్స్ ఆగడానికే కాదు, ఆ స్టేషన్స్ అనేవి భారతదేశపు ఆదాయపు వనరుగా కూడా చెప్పవచ్చు. అయితే ఈ రైల్వే స్టేషన్స్ నుండి రైల్వేస్ అనేవి భారీ ఆదాయాన్ని ఎలా పొందుతున్నాయి అంటే రైల్వే ప్రకటనలు, దుకాణాలు, ప్లాట్ఫామ్ టికెట్, క్లాక్ రూమ్స్, వెయిటింగ్ హాల్స్, ఇలా ఇంకా చాలా వాటి నుండి స్టేషన్స్ అనేవి అన్ని వస్తువుల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. సృష్టించడంలో అగ్రస్థానంలో ఉంది. ఆదాయం పరంగా హౌరా రైల్వే స్టేషన్ అనేది 2వ స్థానంలో ఉంది. ఈ స్టేషన్ వార్షిక ఆదాయం వచ్చేసి 1,692 కోట్లుగా చెప్పవచ్చు. వసూళ్ల పరంగా చెన్నై సెంట్రల్ 3వ స్థానంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఈ రైల్వే స్టేషన్ ఒక ఏడాదిలో 1,299 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. అలాగే 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్స్ ను నాన్ సబర్బన్ స్టేషన్ గ్రూప్ 1 NSG 1 కేటగిరీలో ఈ స్టేషన్స్ ను చేర్చబడ్డాయి. ఈ జాబితాలో 28 స్టేషన్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అలాగే అత్యధిక ఆదాయాన్ని సమకూర్ రైల్వే స్టేషన్స్ జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనేది రైల్వేకు ఒక సంవత్సరానికి 3,337 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చడం జరుగుతుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనేది సంపాదనలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. అదే ప్రయాణికుల సంఖ్య పరంగా చూస్తే ముంబైలోని థానే రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. ఒక ఇయర్ లో 93.6 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుండి ప్రయాణించారు. అలాగే ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ నుండి ఒక సంవత్సరానికి 83.79 కోట్ల మంది ప్రయాణించారు. అలాగే న్యూఢిల్లీ స్టేషన్ అనేది ఒక సంవత్సరంలో 39.36 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుండి ప్రయాణించారు. అయితే ఫ్రెండ్స్, మన ఇండియన్ రైల్వేస్ లో అత్యధిక ఆదాయాన్నిచ్చే స్టేషన్స్ మరియు అత్యధిక ప్రయాణికులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన రైల్ నాలెడ్జ్ తెలుగు పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.